ప్రస్తుతం విద్యా వ్యవస్థను మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఎక్కువ మంది విద్యావంతులు ఎట్లా ఉన్నారంటే 100కి 70% మంది 10th ఇంటర్ ఎంపీసీ బైపీసీ, ఆ తర్వాత ఇంజనీరింగు ఎంబీబీఎస్, అంతే. ఆ తర్వాత జాబులు, జీవితంలో సెటిల్ అయిపోవటం అంతే తప్పితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే దానికి చాలా దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దానికోసం ఎంతమంది ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే దాన్ని పక్కన పెట్టేసి ఇంజనీరింగా ఎంబీబీఎస్, వాటికి భిన్నంగా నల్లూరి గౌతమి మంగమూరుకి చెందిన అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు ప్రస్తుతం సివిల్ జడ్జిగా, మన గురువారం రోజు సివిల్ జడ్జిగా బాధ్యతలు ఎంపికైంది. ప్రస్తుతం మనం నల్లూరి గౌతమి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. ఒకసారి మనం గౌతమితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అమ్మ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎట్లా ఉన్నారంటే 10th ఇంటర్మీడియట్ బైపీసీ ఎంపీసీ ఏదో ఒకటి తీసుకోవటం, ఇంజనీరింగు లేకపోతే ఎంబీబీఎస్. నువ్వు ఎడ్యుకేషన్ ఇక్కడ ఒంగోలులోనేనమ్మా ఎడ్యుకేషన్? నేను ఎల్కేజీ నుంచి 10th వరకు కూడా ఇక్కడ మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్ హైదరాబాద్లో ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్లో పూర్తయింది నాది. ఆ తర్వాత క్లాట్ రాసి విశాఖపట్నం దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యాను. ఒక అమ్మాయి ఇటువైపు లా వైపు వెళ్ళాలని ఆలోచన అసలు మీ మదర్ ఫాదరా లేకపోతే ఎట్లా? మా అమ్మ నాన్న ఇద్దరు కూడా టీచర్సే, గవర్నమెంట్ ఎంప్లాయీసే. కాకపోతే మా తాతయ్య గారు లాయర్. అంత ముందు నుంచి కూడా మా మంగమూరులో మా ముత్తాతలు వాళ్ళందరూ కూడా మున్సిపల్గా పనిచేశారు. కాబట్టి వాళ్ళు తీర్పులు చెప్పడం అవన్నీ మా ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తూ ఉంది. జీన్స్ కొంచెం వంట పట్టింది మీకు, అలానే అనుకోవాలి. మా తాతయ్య గారిని చూసి నేను కూడా ఈ న్యాయ వ్యవస్థలో ఉండాలి, నా వంతు ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో లాలో చేరి జూనియర్ సివిల్ జడ్జి అవ్వాలనుకున్నాను. మీరు చేయాలనుకున్నప్పుడు మీ మదర్ ఫాదర్ వాళ్ళు ఏమన్నారు? మనకి ఎందుకమ్మా ఇది మంచిగా ఏదో ఒకటి తీసుకో అని ఏమని చెప్పలేదా? ఎంకరేజ్ చేశారు బాగా? మా అమ్మ నాన్న ఎప్పుడు నేను ఏది చేస్తానన్నా ఏది నన్ను వద్దు అని అనలేదు. నేను హైదరాబాద్ వెళ్ళి ఎన్టీఆర్ కాలేజ్లో చదువుకుంటానన్నా వద్దనలేదు. లా చేస్తానన్నా మనకి ఎందుకు, అది ఇంజనీరింగ్ అయితే త్వరగా సెటిల్ అవుతావు, ఉద్యోగం వచ్చేస్తుంది అని ఎప్పుడు ఏది అనలేదు. 5 years లా అయిపోయిన తర్వాత నా ఫస్ట్ అటెంప్ట్లోనే జూనియర్ సివిల్ జడ్జ్ వచ్చింది నాకు పోస్టింగ్. ఎప్పుడు ఏది నేను ఏది చేస్తానన్నా వద్దనలేదు. కాబట్టి నాకు నా ఫ్యామిలీ నుంచి కానీ మా అమ్మ నాన్న గురించి ఎప్పుడు నాకు మంచి సపోర్ట్ ఉండింది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ మీరు అది సంబంధించిన ప్రిపరేషన్ ఎక్కడ సార్? నేను హైదరాబాద్ పల్సర్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను ఒక 7 months. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా రాశాను. 1 yearలో అయిపోయింది కూడా మొత్తం. ఇప్పుడు మీరు మంగమూరు గారు నేటివ్ ప్లేస్? అవునండి. ఇప్పుడు ఎట్లా ఉంది చిన్న వయసులో సివిల్ జడ్జిగా బాధ్యతలు? ఎప్పుడు బాధ్యతల్లో జరబోతున్నారు మీరు? ఇంకా ఒక 1-2 months పట్టచ్చు. చాలా ఆనందంగా ఉంది. ఏజ్ ఎంత మనకి ఇప్పుడు? నాకు 24 years. 24 సంవత్సరాల ఏజ్లో సివిల్ జడ్జిగా బాధ్యతలు ఎట్లా? దీనికి సెలెక్ట్ అయ్యారన్నప్పుడు ఫస్ట్ మీకు కాల్ చేసింది ఎవరు? నేనే చూసుకున్నాను నోటిఫికేషన్. నువ్వెవరికి కాల్ చేసావు? నేను మా అమ్మకి వచ్చి చెప్పాను ఫస్ట్. ఇక్కడే ఉన్నాను, బయట ఇక్కడే ఉన్నాను. నేను ఒంగోలులో ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రస్తుతము. ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎవరి దగ్గర? ఇడమకంటి మల్లికార్జున రెడ్డి గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. ప్రాక్టీస్ చేస్తే చూసుకున్నావు. ఫస్ట్ మీ మదర్కి కాల్ చేసావు? వచ్చి చెప్పాను. నేను ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాను. ఇంకా చూసుకొని వెంటనే అమ్మగారికి చెప్దామని వచ్చాను. ఇప్పుడు మీరు ఏదో సార్ చెప్పారు, మల్లికార్జున రెడ్డి గారు సార్ దగ్గర మీరు లా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మీరు పేపర్లో మీరు ఎంపికైనట్టు రావడంతో ఇప్పుడు నిన్నటిదాకా మీరు అక్కడ వాళ్ళందరితో పాటు ఒక చిన్న అమ్మాయి నేర్చుకోవడానికి వచ్చింది. ఒకసారిగా నువ్వు జడ్జిగా సివిల్ జడ్జిగా ఎంపికైనట్టు అక్కడ తోటి మీరు అక్కడ ఉన్నటువంటి మీరు ఎక్కడ ఎన్ని నుంచి చేస్తున్నారు సార్ దగ్గర? నేను ఒక 5-6 months నుంచి చేస్తున్నాను సార్. 5-6 నెలల నుంచి పరిచయాలు ఉంటారు కదా అక్కడంతా. వాళ్ళందరూ ఎట్లా ఉంది వాళ్ళ మధ్యలో నీకు? అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మా సార్ మేడం అయితే ఇంకా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మా మేడం అయితే వాళ్ళ కూతురే ఇట్లా సెలెక్ట్ అయినట్లు భావిస్తున్నానమ్మా అని చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ తాత లేడమ్మా ఇప్పుడు? మా తాతగారు పోయిన సంవత్సరం చనిపోయారు. ఓకే, ఇది చూడ మా తాతగారికి ఒకటి ఉండింది,
అందరూ సెటిల్ అయ్యారు, నా మనవరాలు ఒక్కటే సెటిల్ అవ్వలేదు, ఇంకా ఉద్యోగం రాలేదు, నేను చూడలేకపోయాను అని ఇప్పుడు ఆయన సంతోషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. సహజంగా వాళ్ళకు ఉండేది కదా, ఆడపిల్లలు అని చెప్పినంటే 22 ఇయర్స్కో ఏదో సాఫ్ట్వేర్ ఏదో ఒక జాబ్లో ఉంటాం, మ్యారేజ్ ఇవన్నీ. అప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఇంటి దగ్గర ఇట్లా మా అమ్మాయి ఇది అన్నప్పుడు మీకు ఏం బాధ అనిపించలేదా? నాకు ఎప్పుడూ అంటే బాధ అనేది లేదు, లేట్గా ఉన్నా నేను లేట్గా అయినా కానీ నేను అనుకున్నది నేను సాధించాలి, నేను వేరే దానిలోకి వెళ్ళను, ఇది అవ్వట్లేదు అని దాన్ని వదిలేసే ఉద్దేశం అయితే నాకు లేదు. తప్పనిసరిగా కుట్టు అని చెప్పి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఎంకరేజ్మెంట్ బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు చివరిగా ఎట్లా చెప్తాను, కాంపిటేటివ్ దానికి ఇదై సివిల్ జడ్జిగా బాధ్యతలు తీసుకోపోతా ఉన్నావు, ఏం చెప్తావు ఇప్పుడున్న జనరేషన్కి? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, నీకంటే ఏంటంటే మీ మదరు యాజ్ ఏ గవర్నమెంట్, మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు కాబట్టి పెద్దది అనిపించదు. అదే ఒక రైతు వారి సెక్షన్ అనుకో, శుద్ధంగా 20 ఏళ్ళకి 21 సంవత్సరాలకి ఇంజనీరింగో లేకపోతే చదువు అయిపోయింది, హ్యాపీగా జాబ్ చేస్తూ ఉండిద్ది, ఇబ్బంది లేకుండా ఉండిద్ది. అట్లా వాళ్ళ మోరల్ సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు కష్టపడతా ఉంటే వాళ్ళు కామ్గా ఉన్నారు, సాధించిద్దిలే మా అమ్మాయి అని చెప్పినని నీకు ఆ మోరల్ సపోర్ట్ ఉన్నప్పుడు నువ్వు సాధించగలిగావు. కొంతమందికి అట్లా ఉండదు కదా, వాళ్ళకి నువ్వేం చెప్తావు? సో ఒక ఎగ్జామ్ అటెంప్ట్ అయిపోయి మనకి రాలేదు, మళ్ళీ మనం ట్రై చేద్దామని కాకుండా ఇంకా ఎందుకులే మనం అని చెప్పిన ఇదే వదిలేస్తారు కదా. అంటే వాళ్ళకి దాని మీద ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా ఎవరు వదిలేయరండి. వాళ్ళు సాధించాలనుకున్నది కొంచెం అటు ఇటుగా ఉంటేనే ఉంటుంది. వాళ్ళు ప్యాషన్ ఉంటే నేను ఇది చేయగలను అన్న నమ్మకం ఉంటే సెకండ్ అటెంప్ట్ అయినా ఖచ్చితంగా వస్తుంది అని అదే నేను నమ్ముతాను. ఎవరేమనుకున్నా మనం చేయాలనుకున్నది చేయాలి. మనం విజయం సాధించిన రోజు మనల్ని వద్దనుకున్న వాళ్ళే మనకి తప్పకుండా వస్తారు, ఆ రోజు వాళ్ళే అభినందనలు తెలుపుతారు వచ్చి. ఖచ్చితంగా. మీ మదర్ ఇక్కడే ఉందా? ఉన్నారండి, మా అమ్మగారు. మేడం రండి ఒకసారి. మేడం, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లా అనేది సహజంగా ఆడపిల్లలు పెద్దగా చాలా తక్కువ అనమాట, రేరు. ఆడపిల్లలు ఏంటంటే ఎక్కువ ఇంజనీరింగ్ లేకపోతే ఎంబీబీఎస్ అట్లాంటి వాటి వైపు వెళ్తాం, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా ఏదైనా బ్యాంక్ టెస్టులు రాసుకోవాలను, లేకపోతే ఇంకోటి గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా. అమ్మాయి నేను లా చేస్తాను అని చెప్పినప్పుడు మీరు అమ్మాయి ఏది తీసుకున్నా కానీ మేము నో అని ఎప్పుడు చెప్పలేదు. అసలు అమ్మాయి ఏదైనా అనుకున్న సాధిస్తుందని మాకు నమ్మకం ఉంది. అదే ఇందాక అంది కదా అమ్మాయి, మా తాతయ్య గారు కొంచెం ఫీల్ అయ్యారు. యాక్చువల్గా అమ్మాయికి 22-23 వస్తూ ఉన్నాయి, అందరూ సెటిల్ అయిపోతూ ఉన్నారు. అంటే ఆయనకి మిగతా మనవరాళ్ళందరూ సెటిల్ అయ్యారు. ఓకే ఓకే. ఎంతమంది ఉన్నారు కజిన్స్ వాళ్ళు? అంటే అమ్మాయి కొడుకు కూతురు, మిగతా కూతుర్లు పిల్లలు 3 సెటిల్ అయ్యారు. ఓకే, ఎవరు హ్యాపీగా. అమ్మాయి ఒక్కటే లా కదా, అమ్మాయి ఎడ్యుకేషన్ కూడా 5 years. ఓకే, అదే ఆయన బాధ. అంటే వాళ్ళందరూ జాబ్ వచ్చింది, ఈ అమ్మాయికి ఇంకా రాలేదు అని అదొక దిగులు. ఇప్పుడు ఈ ఆనందాన్ని చూడకుండా మీ తాత అయితే ఈ అమ్మాయి చెప్పింది, తాత నేను ఖచ్చితంగా సాధిస్తాను అని చెప్పింది. ఇప్పుడు అది వచ్చినాక మీకు ఎట్లా ఉంది? ఇప్పుడు దాకా అందరూ సహజంగా ఏంటంటే మీరు ఆ అమ్మాయి కంటే తెలియదు కాబట్టి అమ్మాయి ఏంటంటే బయట ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో కోచింగ్ తీసుకుంటాను, ఆ కాంపిటేటివ్ దానికి ప్రిపేర్ అవుతాను, అమ్మాయి వర్క్లో అమ్మాయి బిజీగా ఉండేది. మీరు యాజ్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా, ఏందమ్మా మీ అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పి అన్నప్పుడు అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చెప్పేదాన్ని నేను, మా అమ్మాయి చదువుతుంది, ఇది చేసిద్ది, ఇది అయిద్ది అని చెప్పేదాన్ని. అటువైపు ఎందుకు పంపించారు? శుద్ధంగా ఇట్లాగే అట్లా ఎవరు అనలేదండి నన్ను. అంటే మేము ఎడ్యుకేషన్ టీచర్ కాబట్టి మా ఫ్యామిలీ కూడా ఎడ్యుకేషన్ని బాగా సపోర్ట్ చేస్తారు. మీరు ఇంకా అన్నారు ఆడపిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండట్లేదు అది ఇది అని. మొన్న రిలీజ్ అయిన జూనియర్ సివిల్ జడ్జ్ నోటిఫికేషన్లో 40 పోస్టులు ఉంటే అందులో 30 మంది ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆడపిల్లలు సహజంగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలైనా మగ పిల్లలు ఎవరైనా సరే 100కి 70% మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు మొగ్గు చూపట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ కొడదామని లేకపోతే ఎంఆర్ అవుదాం, ఎండి అవుదాం, ఎక్కువగా కష్టపడడానికి కూడా ఇష్టపడట్లేదేమో అనుకుంటాను నేను. దానికి కాదు, అదివరకు అప్పుడు ఏంటంటే మేడం మీరు చెప్పినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా కూడా ఇప్పుడు ఏంటంటే 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే సాఫ్ట్వేర్ దాంట్లో కూడా ఈక్వల్గా జీతాలు వస్తున్నాయి, ₹1,00,000 అటు ప్యాకేజీలు వస్తునేసరికి. పాతకాలంలో ఈ ప్యాకేజీలు లేవు కదా, ఇంత జాబులు లేవు కదా, అందుకని ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఒక సేఫ్, మనకి ఇంత శాలరీ వచ్చిందన్న ధీమా ఉండేది. ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ₹1,00,000 జీతం వస్తునేసరికి ఎందుకు మనం రిస్క్ కట్టుకోవటం, దానికి 2-3 సంవత్సరాలు ఇప్పుడు ఇందాక 24 టైం తీసుకుంటారు కదా, 2-3 సంవత్సరాలు కష్టపడాలి దాన్ని సాధించాలంటే, బాగా ఫ్యామిలీకి దూరంగా ఉండి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అందరికి దూరంగా దాని మీద దృష్టి పెట్టాలి. దానివల్ల ఎక్కువ మంది ఏంటంటే 70% మంది పిల్లలు ఎవరైనా సరే, జెంట్స్ అని కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా కూడా వాళ్ళు అట్లాగే వెళ్తున్నారు. అది దాన్ని నేను అంటున్నాను. ఇప్పుడు అది లేదు కదా.
పాతకాలంలో ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు ఎక్కువ మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపే ఉన్నారు ఎక్కువ మంది. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ కొంచెం స్లంప్లో ఉన్నసరికి అదే నేట మీకు ఇట్లాంటివి జరిగినప్పుడు, ఇట్లా సాధించినప్పుడు అమ్మాయి ఇక్కడికి వచ్చి సహజంగా ఎగ్జామ్ రాసింది, సెలెక్ట్ అయ్యేదో లేదో తెలియదు. మొన్న మేమంతా ఫోన్లోనే ఉన్నాం అసలు. ఇన్ని రోజులు పడ్డ స్ట్రగుల్ అంతా ఈ 2 రోజులతో మొత్తం తీర్చేసింది మీ అమ్మాయి. తప్పకుండా. ఇప్పుడు మా ముందు ఒకసారి మీ అమ్మాయికి కంగ్రాట్స్ చెప్పేసింది, మీ కోరిక నెరవేర్చినందుకు. కంగ్రాచులేషన్స్ తల్లి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఏదన్నా సాధించాలి అన్న ఇది మన మనసులో ఉంటే విజయం దానంతట అదే మన చేరువవుతుంది. కాకపోతే ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ అని కాదు, ఒక్కసారి మనం సెలెక్ట్ కాలేదు అనుకొని మనం నిరాశపడకుండా దాని మీద దృష్టి పెట్టి మనం ఏదైతే చేయగలుగుతామో తప్పనిసరిగా విజయం మనకు కురుస్తుందని చెప్తుంది నల్లూరు గౌతమి. ఏదైతే నేను అనుకున్న లక్ష్యం నేను సాధించాను, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పినట్టు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కావాలి, చిన్న వయసులో సివిల్ జడ్జిగా మంచిగా నువ్వు తీసుకున్నటువంటి బాధ్యతల్లో మంచిగా నువ్వు సక్సెస్ కావాలని చెప్పనని మా ఆయన తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.